ఇదిగో ఆయన శరీరంలో నువ్వు కుళ్ళు పట్టనీయవు అని దావీదు చెప్పాడు. ఎవరి గురించో తెలుసా? మెస్సియా గురించి అని మీరు అంటున్నారు కదా, యేసులో అది నెరవేరింది. ఆ మెస్సియానే యేసు. ఇదిగో ఆయన మృతుల్లో నుండి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు అన్న దానికి మేము సాక్షులము. అయితే మీరు అలాంటి గొప్ప వ్యక్తిని, అలాంటి మెస్సియాను, అలాంటి యేసును ఏం చేశారంట? దుష్టుల చేతికి అప్పగించి సిలువ వేసి చంపేశారు మీరు. అయితే దేవుడు ఏం చేసుకున్నాడో తెలుసా? మీరు చంపితే చంపుకోండి, ఇతడు నా కుమారుడు, నా సంకల్పాన్ని నెరవేర్చినవాడు, మానవాళందరికీ రక్షణ కలగాలి అని నేను ఉద్దేశించిన ఉద్దేశాన్ని బట్టి, నా భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అతడు మీకోసం అన్యాయంగా శిక్ష పొంది మరణించాడు. కాబట్టి మీరు చంపుకుంటే చంపుకోండి, నేను తిరిగి లేపుకుంటానని పునరుద్ధానం చేసి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని, కుడివైపున కూర్చుండబెట్టుకుని, సింహాసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసి ఏం చేశాడంట? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.